చెప్పుకొని పోతాం అన్న. మేము చెప్పాల్సింది మేము చేసుకొని వెళ్ళిపోతాం. మేము తీసుకోపోతలేము. దీని గురించి ఏందో చెప్పదలుచుకున్నాం గంతనే. మా లైన్ లో మేము చెప్తాము, మీరు చేయండి కానీ మా లైన్ లో అంతే కదా. అంతే కదా, ప్రైవేట్ ల్యాండ్ కాదు ఇక్కడ అంతా ఓపెన్ అనేది. అరే కట్ట ఎందుకు మూసేసినారు? కట్ట మూసేసారు ఎందుకు? అరే కట్ట జనాంది కట్ట ఓకే, మాది పట్టాలండి అన్న. నీళ్లే కదా ఇడున్నాయి, గవే చూపిస్తున్నాం. చూడక అక్కడ దాకా 4.5 ఫీట్ల వరకు. ఇప్పుడు ఈ చెరువే కదా ఇది? చెరువు మరి చెరువు ఎవరు ప్రైవేట్ పట్టాదంటే ఎవరిదంటారు? అరే మీరు చెప్పండి కదా. పట్టా ల్యాండ్ ఈ పట్టా అని సి పట్టానా ఇది? ఏ పట్టా కానీ మేము సార్ కొనుక్కున్న ల్యాండ్ ఎట్లనే రాంగ్ అని మేము అంటున్నాం అన్న. ఇది రాంగ్ అని మేము అంటున్నాం, మాకు క్లియర్ కనబడుతుంది. నేను మిమ్మల్ని ఏమంటలా, మేము మిమ్మల్ని ఏమంటలే. ఎందుకంటాం? ఏం కాదు, ఎందుకంటాం? మా పని చేసుకుని మేము వెళ్ళిపోతాం అంతే. కాదు మీరు ఇప్పుడు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది గవర్నమెంట్ ల్యాండ్ వాళ్ళు ఎలా తీసుకున్నారని అడగండి. మేము వెళ్ళినాము, కంప్లైంట్ చేసినాము. ఎవరి ప్లేస్ అండి? జనం ప్లేస్ అండి ఇది దొంగతనంగా అక్రమంగా. ఇప్పుడు కట్టది కాదు, మేము కట్ట మాది కాదు. ఇది చెరువు పక్కా ల్యాండ్ ఒకటే. అదే చెరువే అంటున్నాం మేము కూడా. ఈ ఫెన్సింగ్ ఎవరిది? మనదే కదా. ఈ ఫెన్సింగ్ అంతా మనమే వేసినాం కదా. మరి ఫెన్సింగ్ వేయడానికి లేదు కదా. అట్లా చెప్పారు, ఇరిగేషన్ వాళ్ళు పర్మిషన్ వేసుకున్నాం. అది మేము పర్మిషన్ ఇస్తారు వాళ్ళు. ఎందుకు ఇవ్వరు? అరే పక్కాగా ఉంటే రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ ల్యాండ్ ఇప్పుడు అది మాదా? మీరు కాదు. ఇది ఏం పట్టా? ఇది సాధారణ పట్టానా, సి పట్టానా? ఇది మామూలు రెగ్యులర్ పట్టా. రెగ్యులర్ పట్టా. చెరువుల రెగ్యులర్ పట్టా ఎట్లా ఇస్తారే సార్? మీరు చెప్పండి, మీరు సింపుల్ గా ఆన్సర్. చెరువుల రెగ్యులర్ పట్టా కలిసి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ గారిని ఏమండి ఇది రెగ్యులర్ పట్టానా కాదా? 72 గంటలు అవుతుంది మేము వీడియోలు చేసి చెప్పబట్టి. గవర్నమెంట్ రెస్పాండ్ అయితే కదా. అందుకే మన ఇద్దరం కలిసి మీరు రెగ్యులర్ పట్టా అంటున్నారు. రెగ్యులర్ పట్టాకి చెరువులో అవకాశం ఉందా? రెగ్యులర్ పట్టాకి ఛాన్స్ ఉందా? అరే ఎట్లుంటది చెరువులో? మీకు కమిషనరే చెప్పాడు. ఏ కమిషనర్? కాదండి, ఎంతమందికి సమాధానం చెప్పారు? సమాధానం మీరు మాట అడిగారు, ఇది ప్రైవేట్ ల్యాండ్ కాదు అనేసి. మనందరం కలిసి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్దాం. ఆయన ఇది గవర్నమెంట్ అని చెప్పండి. నెక్స్ట్ మూమెంట్ మా సార్ దగ్గర సార్ అది గవర్నమెంట్ అంటే మనది కాదంటారు. మేము వెళ్ళిపోతాం. కోడి చెరువు ఇది? కోడి చెరువే, పట్టా చెరువే. ఇది ఎవరిదో వీరు? చెరువు ఎవరిదో వీరు? ఇది చెరువు ఎవరిదో చెరువు అయింది? ఇప్పుడు అసలు ఇది తొవ్విన చెరువు కాదు. వర్షం నీరు వచ్చి ఆగితే ఆ పక్కోళ్ళు అక్కడ కట్టేసి మేము కొట్టడానికి ముందే గట్టేస్తే ఇది చెరువు అయింది. ఇప్పుడు ఇది ఏంది? ఇది ఎప్పుడేసారు ఈ చెరువు? కాదు, నేను ఎంఆర్ఓ గారు. మీరు చెప్పిన ఎంఆర్ఓ సంతకం ఇది. రెవెన్యూ ఆర్డీఓ సంతకం. అంతా పర్ఫెక్ట్, వీళ్ళ సంతకాలు పర్ఫెక్ట్. ఈ ల్యాండ్, ఈ చెరువు గవర్నమెంట్ చెరువు కాదు, పట్టా చెరువు. సంతకం. అరే నేను వీళ్ళ మీద తక్షణం పోయి కేసు పెట్టండి. పెట్టాలి. అధికారులు వచ్చి ఇది గవర్నమెంట్ చెరువు అని చెప్పి ఫిక్స్ చేసి ఒక గవర్నమెంట్ చెరువు అని మెన్షన్ చేసి చూపించండి. చెరువు అన్నాడు తప్ప గవర్నమెంట్ చెరువు అనలా. ఏందండి? ఏదండి హెచ్ఎండిఏ వాళ్ళు దీన్ని చెరువుగా ఐడెంటిఫై ఎప్పుడు చేశారు? 2017లో చేశారు. 2024లో. 24లో. మేము కొన్నది ఎప్పుడు? మేము కొన్నప్పుడు మేము ఎప్పుడు కొన్నాం? మీకు ప్రకారం అది మీరు ఎంతసేపు చెప్తారు? నేను చెప్తా. ఇక్కడ మేము ఏమన్నా కాంక్రీట్ బిల్డింగ్లు కట్టామా? ఫెన్సింగ్ మా ఆవులు వస్తున్నాయి ఇక్కడ ఎత్తుకుపోతే ఎవడో రెస్పాన్సిబిలిటీ?